మొదటిసారి మీడియా ముందు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య రెచ్చిపోయినట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ మొదటిసారి మీడియా ముందు రెచ్చిపోయారట. అసలు ఏం జరుగుతుందో అర్థమవుతోందా అంటూ మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ అయితే ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎన్టీఆర్ అసలు ఏమైనా రాజకీయాల్లో రావాలంటే కాస్తైనా ఆలోచన ఉండాలని, జూనియర్ ఎన్టీఆర్ రాకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? ఎన్టీఆర్ ఫ్లెక్సీల విషయం అంటారా? అది పూర్తిగా కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలే కాదు, నావి కానీ లేకపోతే మోక్షజ్ఞమి పెట్టినా కూడా అదే పని చేస్తారు. ఘాట్లో ఎవరైనా బ్రతికి ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలకి పెట్టి స్వాగతం, సుస్వాగతం అని ఘాట్లకు ఆహ్వానం పలుకుతారా? ఘాట్లకు ఆహ్వానం పలికితే ఏం జరుగుతుందో తెలుసు కదా! అసలు నిజంగా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారో, అనవసరంగా ప్రేలాపనలు చేస్తూ మరి మీడియా ముఖంగా చెప్పాలనుకున్నది ఒకటే. మా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విషయాలు మేమే చూసుకుంటాం. మధ్యలో మీరు ఇంటర్ఫియర్ అయ్యి దాని గురించి లేనిపోని వాదనలు వినిపిస్తే తర్వాత లేనిపోయినటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సొస్తుంది అంటూ చెప్తున్నారు. సో, ఈ నేపథ్యంలో తాజాగా వీటికి సంబంధించిన విషయాలు కూడా మన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి చెప్పారట. మీడియా ముందు మరి జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలపై తనకేమీ గొడవ లేదని, అది కేవలం ఒక సంఘటన ప్రకారం జరిగింది తప్ప కావాలని చేసిందేమీ లేదు. మరి ఎన్టీఆర్‌కి సైతం ఆ విషయంలో మాట్లాడితే ఆయన కూడా అదే రియాక్షన్ ఇచ్చారు. కాబట్టి అరిచి రాద్ధాంతం చేయడానికి, ఇక్కడ మీడియా ముందు గగ్గోలు పెట్టడానికి ఎవరు ఏ విషయంలోనూ స్పందించడం లేదు అనేది తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్ అయ్యారట. జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్నటువంటి ప్రేమని బాలకృష్ణ చెప్పారు అంటూ మెచ్చుకుంటున్నారు.